We want to continue our study on being ready for the second coming of Christ. రెండవ రాకడ కోసం అని చెప్పని మనము పరిశీలన చేస్తున్న అంశాన్ని మనం కొనసాగిద్దాం. I mentioned how it is important for us to know the difference between old covenant and new covenant. పాత క్రొత్త నిబంధనల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించడం ప్రాముఖ్యమని నేను చెప్పాను. I find that most of the problems Christians have is because they don't understand this difference. క్రైస్తవుల్లో అధిక భాగము సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నారంటే ఈ క్రొత్త పాత నిబంధనల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం గ్రహించగానే. That is like somebody imagining that India is still ruled by the British like it was 60 years ago. అది ఎలా ఉందంటే 60 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలన చేశారు, ఇంకా వారే కొనసాగుతున్నారా అన్నట్టు ఉంది. That was true 65 years ago, not today. ఈ రోజున కాదండి, 65 సంవత్సరాల క్రితం వారు మనలను పరిపాలన చేసిన మాట వాస్తవం. The old covenant was only up to the day of Pentecost. అయితే ఇక్కడ పాత నిబంధన పెంతెకోస్తు దినం వరకు మాత్రమే ఉన్నది. And everything changed after that. ఆ తర్వాత సమస్తం కూడాను మారిపోయింది. God made a new covenant with us. దేవుడు మనతో క్రొత్త నిబంధన చేసి ఉంటున్నాడు. And I'll tell you a few things about this new covenant. క్రొత్త నిబంధనకు సంబంధించి కొన్ని సత్యాలు నేను చెప్తాను. In the Old Testament there was no such thing as being cleansed from your sin. పాత నిబంధన గ్రంథంలో పాప ప్రక్షాళన అనేటువంటిది లేదు. Psalm 32 says, "Blessed is the man whose sin is covered." కీర్తన 32లో గమనించినట్లయితే ఎవరి దోషము కప్పబడిందో వాడు ధన్యుడు. You know what covered means? కప్పబడడం అంటే Here are all my sins. ఇక్కడ పాపాల కుప్ప ఉంది ఇక్కడ. And I'm going to cover it. ఈ కర్చీఫ్ తోటి ఆ కుప్ప అంతా కూడా మనము మూసివేసినట్టు. It's there. అయినప్పుడు కూడా ఉంది అక్కడ. అది Anybody wants to see it, just lifts it, it's there. ఈ ముసుగు మనం తీసినప్పుడు లోపల కనబడుతుంది అది. And you also remember it all the time. కనుక నీవు కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు. But the blood of Jesus అయితే ప్రభువైన యేసు వారి రక్తము does not cover sin. పాపాన్ని కప్పివేయడం లేదండి, It cleanses it. దానిని ప్రక్షాళన చేస్తున్నది. The Lord says, "I will not remember your sins anymore." నీ పాపమును నేను ఏమాత్రం కూడాను జ్ఞాపకం చేసుకునని ప్రభు చెప్తున్నాడు. Hebrews 8 verse 12. హెబ్రీ 8:12లో మనం గమనిస్తాం. Very important verse, you must always remember it. దీనిని ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. Many people ask me this question. చాలా మంది నన్ను అడుగుతారండి, which is the sin which God will not forgive? దేవుడు క్షమించనటువంటి పాపము ఏదైనా ఉన్నదా? I said, that's very easy for me to tell you. సులభమే నేను చెప్పాలంటే. The sin which you will not confess. ఒప్పుకొనని పాపం ఏదైనా ఉంటే దానిని దేవుడు క్షమించలేడు. Please remember that. దయచేసి ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. The sin which you don't confess నీవు ఒప్పుకొనని పాపం ఏదైనా ఉంటే will not be forgiven. అది క్షమాపణ పొందదు. But the word of God is very clear in 1 John 1:9. మొదటి యోహాను 1:9లో చాలా స్పష్టంగా ఉన్నది. If we confess our sins, మనము మన పాపాన్ని గనుక ఒప్పుకున్నట్లయితే God is faithful. దేవుడు ఎంతో నమ్మదగినవాడు. To cleanse us from all unrighteousness. సమస్త దుర్నీతి నుండి కూడా ఆయనను మనలను forgive our sin. మనలను క్షమించి శుభ్రం చేయగలడు. So God is faithful. దేవుడు ఎంతో నమ్మదగినవాడు. But you must confess your sin. అయితే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. Any sin. ఏ పాపమైనా సరే. If you confess it, it's forgiven. ఆయన నువ్వు గనక ఒప్పుకున్నట్లయితే తప్పకుండా క్షమిస్తాడు. The blood of Jesus cleanses it immediately. యేసు రక్తము నిన్ను సంపూర్ణముగా కడిగి వేస్తుంది. That was not possible in the old covenant. పాత నిబంధన గ్రంథంలో ఇది సాధ్యం కాదు. They had to keep on remembering their sins. వారు వారి పాపాలను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. Now there is no need to remember. ఇప్పుడు దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. You don't have to remember in the sense of being afraid that God will bring it up. అంటే ఈ క్షమించిన పాపం మళ్ళీ తిరిగి వస్తుంది, దేవుడు జ్ఞాపకం చేస్తాడనే భయం లేదు. But there is one condition. అయితే ఒక షరతు ఉన్నది. And that's very, very important for you to know. మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఇది. That if you confess your sin to God, దేవునికి మీరు మీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, and God forgives it, దేవుడు దానిని క్షమిస్తాడు.
He doesn't say, I have forgotten your sin. మీ పాపములు నేను మర్చిపోయానని దేవుడు చెప్పడం లేదు. How can that be? అది ఎలా సాధ్యం అండి? God cannot forget anything. దేవుడు దేనిని కూడా మర్చిపోలేడు. Even you and I can remember the sins we committed 20-30 years ago. 20-30 సంవత్సరాల క్రితం మనం చేసిన పాపం మనకి ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. Particularly if you have committed some very serious sin even 40-50 years ago, you'll remember it. 40-50 సంవత్సరాల క్రితం ఒక తీవ్రమైన పాపం నువ్వు చేసినా కూడా ఈనాటికే అది నీకు గుర్తు ఉన్నది. You may not remember the small lies and all you said. చిన్న చిన్న అబద్ధాలు నీకు జ్ఞాపకం లేకపోవచ్చు. But some serious things you did. అయితే నీవు తీవ్రంగా చేసినటువంటి పాపాలు 40 years ago you remember. 40 సంవత్సరాల క్రితం నువ్వు చేసినప్పటికీ. So how can God say, I have forgotten? దేవుడు నీ పాపాన్ని మర్చిపోయానని ఎలా చెప్పగలడు? He doesn't say that. ఆ మాట చెప్పడు ఆయన. God says in Hebrews 8:12, I will not remember. దేవుడు అంటున్నాడు హెబ్రీ 8:12 ఏమంటున్నాడంటే, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకోను. There is a difference between I have forgotten and I will not remember. మర్చిపోయాను జ్ఞాపకము చేసుకోను అనే దానికి మధ్యలో తేడా ఉందండి. God can never forget. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోలేడు. But he will not remember means, అయితే ఆయన జ్ఞాపకం చేసుకోడంటే, that when he looks at you, he will not look at you remembering your past sin. అంటే నిన్ను చూసినప్పుడు దేవుడు నీ గత పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు. He will look at you ఆయన నీ వైపు చూస్తాడు as if you have never sinned. నీవు ఎన్నడూ కూడా పాపం చేయనట్టుగా నీ వైపు చూస్తాడు ఆయన. That is the meaning of being justified. నీతిమంతులుగా తీర్చబడడం అంటే అర్థం అదే. Now is there a condition where God will bring that sin back again which he has forgiven? క్షమించినటువంటి పాపాన్ని తిరిగి మళ్ళీ తీసుకొస్తాడు అనే దానికి ఏదైనా ఒక షరతు ఉందా? Yes, ఉన్నదండి ఒకటి. in one case, ఒక్క విషయంలో, not if you commit adultery, వ్యభిచారం చేస్తే కాదు, that will be forgiven. క్షమిస్తాడు. Not if you commit murder even. నరహత్య చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు. For example, supposing God forgives all your sin today. ఈ రోజున మీ పాపాలన్నీ కూడా దేవుడు క్షమించాడు. Tomorrow you murder somebody. రేపు ఎవరినో నువ్వు హత్య చేశావు. God will not bring all your past sins back. అయితే మరి వెనక పాపాలన్నీ కూడా దేవుడు తీసుకురాడు. You have committed a sin, you have to confess that one sin and it will be forgiven. నువ్వు చేసినటువంటి ఈ ప్రస్తుత పాపాన్ని ఒప్పుకోవాలి, దేవుడు నిన్ను క్షమిస్తాడు. But what is the sin which is worse than adultery and worse than murder? వ్యభిచారము హత్య కంటే కూడా ఘోరమైన పాపం ఏమిటి? Which if you commit, నీవు పాపం చేస్తే all the sins that you committed from the day you were born will also be brought back again. కనుక నువ్వు ఒప్పుకోకపోయినట్లయితే ఆ జన్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా తిరిగి దేవుడు తీసుకొస్తాడు. Even though God forgave you, దేవుడు నిన్ను క్షమించినప్పటికీ, maybe God forgave you 10 years ago. 10 సంవత్సరాల క్రితం దేవుడు నిన్ను క్షమించాడు. But God will bring it all back and put it to your account. ఆ పాపాలన్నీ కూడా దేవుడు తీసుకుని వచ్చి నీ లెక్కలో వేస్తాడు. You know when that happens? ఎప్పుడు జరుగుతుంది అది? When you don't forgive somebody else. ఇతరులను ఎవరినైనా సరే నువ్వు క్షమించనప్పుడు. That is a very serious sin. అది చాలా తీవ్రమైన పాపం అండి. Worse than murder and adultery. వ్యభిచారం కంటే కూడా. Now I'll show you in Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో. See, I do not preach anything which I cannot show you from scripture. దేవుని వాక్యంలో నుంచి చూపెట్టకుండా ఏది కూడా నేను వ్యాఖ్యానం చేయను. And you must not believe anything that people cannot show you from scripture. అదే విధముగా దేవుని వాక్యంలో నుంచి చూపెట్టలేనటువంటి ఏ ప్రసంగాన్ని వాక్యాన్ని కూడా మీరు నమ్మవద్దు. I've seen people who lay hands on somebody and make them fall down. కొంతమంది చేతులు నెత్తిన పెట్టి ప్రార్థన చేసి కింద పడేస్తారు. They say this is the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ సేవలో ఇది ఒక భాగం అండి అంటారు. So what do you do when you see that? దాన్ని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? What do you do if you see that? చూడండి, if you see that in a television or something, ఒక టీవీలో గాని ఇతర సభలో మీరు చూసినప్పుడు, what do you think? Is that the power of God? అది దేవుడు చేసే పనిలో ఒక భాగం అంటారా? Do you remember what I told you this morning? ఉదయకాలం నేను చెప్పిన మాట మీరు విన్నారు. Check everything with the example of the good shepherd. మంచి కాపరి ఆ పరీక్షతోటి ప్రతిదాన్ని కూడా మీరు పరీక్షించాలి. So I will tell that man. నేను అతడితో చెప్తాను. See, the most anointed person who walked on this earth was Jesus. ఈ లోకంలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళల్లో ఉన్నత స్థాయి, ప్రథమ స్థాయి యేసయ్యది. And when he laid hands on people, ఆయన ప్రజల మీద చేతులు ఉంచినప్పుడు they got up, they didn't fall down. వారు పైకి లేచారండి, కింద పడిపోలేదు. So what is this power where you're making people fall down? మరి ఇప్పుడు నెత్తి మీద చేయి పెట్టగానే పడిపోవటం ఏందండి? ఈ కరం ఏంటి?
Jesus always went around lifting people up. యేసయ్య పడ్డవాడిని లేపుకొని వెళ్తా ఉంటే వీళ్ళు నిలబడ్డవాళ్ళు పడేస్తున్నారు. Even if a man was paralyzed on a bed, he made him get up. వాడు పక్షవాతంతో పడి ఉన్నవాడిని కూడా యేసయ్య లేపుకొని తీసుకెళ్ళిపోయాడు. I said, what you're doing is the opposite of what Jesus did. యేసయ్య చేసిన సేవకు తలకిందులుగా నీవు చేస్తున్నావు. And there is a word in the Bible when you do the opposite of what Jesus did. యేసు చేసిన పనికి నీవు సంపూర్ణ వ్యతిరేకంగా చేస్తూ ఉంటే The Bible calls it Antichrist. క్రీస్తు విరోధి అని బైబిల్ పిలుస్తుంది. So this is the spirit of Christ is lift people up. దేవుని ఆత్మ ప్రజలను పైకి లేపుతున్నాడు. The spirit of Antichrist is push them down. ఈ క్రీస్తు విరోధి అయినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? నేలగా పడగొడుతున్నాడు. Then they say, no, they are falling down before God. అయితే వారు దేవుని సన్నిధిలో పడిపోతున్నారండి అని వాళ్ళు చెప్తారు. I say, okay, let's look at the Bible. బైబిల్లో మనం చూద్దాం. Job fell down and worshipped God. ఇక్కడ యోబు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించెను. He put his head down before God. ఆయన తన యొక్క తలను శిరస్సును నేలకు వంచి. Abraham fell down, he put his head down. అదే విధంగా అబ్రహాం కూడాను నేల మీద శిరస్సు పెట్టి. John also fell down before Jesus with the head down. అదే విధంగా యోహాను కూడా యేసు పాదాల దగ్గర పడిపోయి. But you people are making them fall back and show their feet to God. అయితే ఇక్కడ ఈ ప్రజలు కింద పడిపోయి కాళ్ళు పైకి చూపెడుతున్నారండి. I say, all of you know, if I show you my feet, I'm insulting you. ఇది చూడండి, నా పాదము నీ వైపు చూపెట్టినప్పుడు అది అవమానం కాదా? So when I come before God, నేను దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు Jesus is here. ఇక్కడ యేసయ్య ఉన్నాడు. And I show him my feet. నా పాదాలు ఎత్తి చూపెడుతున్నాను. That's not worship. అది ఆరాధన కాదండి. If I fall down with my head down, that's worship. నేను సాష్టాంగపడి బోర్ల పడ్డప్పుడు అది ఆరాధన అవుతుంది. That is godly. అది దైవ భక్తి. The opposite of that is ungodly. దానికి వ్యతిరేకత ఏది ఉన్నా గానీ అది భక్తిహీనత. This is so simple, even a 5-year-old child can understand. 5 సంవత్సరాల పిల్లాడు కూడా ఇది అర్థం అయిపోద్దండి. But millions of clever, educated doctors and engineers are deceived. అయితే ఈ రోజున కొన్ని లక్షల కొలది ఉన్నత చదివినటువంటి డాక్టర్ ఇంజనీర్లు కూడాను మోసపోతున్నారు. Why? ఎందుకు మోసపోతున్నారు? They haven't read the Bible. బైబిల్ను వాళ్ళు చదవలేదు. They can't hear the voice of the shepherd. ఎందుకంటే కాపరి స్వరమును వినలేకపోతున్నారు. They don't see the example of Jesus. యేసు పరీక్ష నమూనా మనకు కావాలి. Dear brothers and sisters, ప్రియమైనటువంటి సోదర సోదరులారా, the last days are days of deception. ఈ అంత్య దినాల్లో ఈ యొక్క మోసం అనేది ఘోరంగా జరుగుతూ ఉంటుంది. Matthew 18, మత్తయి సువార్త 18వ Jesus అధ్యాయము said about, Peter said to him, verse 21, 21లో పేతురు చెప్తున్నాడు, there was a Jewish teaching that if your brother sins, you must forgive him 3 times. ఇక్కడ ఒక యోధ ఆచారం ప్రకారము నీ సోదరుడు గనక పాపం చేసినట్లయితే 3 సార్లు అతన్ని మనం క్షమించవచ్చు. So Peter tried to be better than that. దానికంటే ఇంకా శ్రేష్టంగా పేతురు అంటున్నాడు, He said, shall I forgive my brother 7 times, verse 21. 21లో పేతురు అంటున్నాడు, నా సహోదరుడు తప్పు చేస్తే 7 సార్లు నేను క్షమించవచ్చా? So he thought Jesus will say, yeah, you are a great man. ఓ చాలా గొప్పగా చెప్పావు పేతురు అని అంటాడు అనుకున్నాడు. Jesus said no. యేసయ్య అన్నాడు, కాదు కాదు, 70 times 7, verse 22. 22లో మనం గమనించినట్లయితే 77 ఏళ్ల మారుల మటుకు. That is one way of saying permanently. దాని అర్థం ఏంటంటే నువ్వు శాశ్వతంగా అతను శాశ్వతంగా క్షమిస్తూనే ఉండాలయ్యా భూలోకం ఉన్నంత కాలం. If you don't forgive your brother 70 times 7, ఈ 77 ఏళ్ల మారుల మట్టుకు నువ్వు గనక క్షమించలేకపోతే నీ సహోదరుని. and if you compare this with another passage in Luke's gospel, లూకా సువార్తలో ఇదే వచనాన్ని మరొక వచనంతో పోల్చినట్లయితే you'll see that he was talking about one day. ఒక దినము గురించి. Peter said, shall I forgive my brother 7 times in a day? ఒక దినములో 7 సార్లు నేను క్షమించవచ్చా? And Jesus said, no, 70 times 7 in one day. ఒక దినముననే నువ్వు 77 ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలి. It's not in your whole life. నీ జీవితాంతం కూడా కాదు. I don't think you'll meet anybody who sins against you 490 times in a day that you have to forgive. ఒక అంటే గనక నీ పట్ల 490 సార్లు ఒక దినంలో తప్పు చేస్తే అతను నువ్వు క్షమించడం అంటే అసాధ్యం. If you don't do that, నీవు గనక ఆ విధంగా చేయలేకపోతే, Jesus said, I'll tell you a story. ఇక్కడ యేసయ్య అన్నాడు, ఒక చిన్న కథ చెప్తాను. There was a king, ఒక రాజు గారు ఉన్నారు, who had many slaves who owed him a lot of money. చాలా మంది దాసులు ఉన్నారు, చాలా రుణం తీసుకున్నారు. And he said, now pay your debts. ఇప్పుడు మీ రుణం అంతా కూడా తిరిగి చెల్లించండి. One fellow comes, ఒకడు వస్తున్నాడు, how much do you owe? ఎంత నువ్వు వచ్చి ఉన్నావు? 10 crore rupees. 10 కోట్ల రూపాయలు. Please have mercy on me. He said, I can never pay this. అయ్యా దయ ఉంచండి, నేను తిరిగి చెల్లించలేను. But I will try. నేను ప్రయత్నం చేస్తాను. I will try and pay it after some time. కొంతకాలం సమయం ఇవ్వండి, నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. The king's
felt sorry for the poor man. అయితే రాజుగారు దయ చూశాడు ఆ పేదవాడిని. Okay, you're forgiven. Don't pay anything. You can go. సరేరా బాబు, నువ్వేం ఒక పైసా కూడా ఇవ్వనక్కర్లేదు, వెళ్ళిపో, క్షమించాను. Now when you're forgiven 10 crore rupees, 10 కోట్ల రూపాయలు నీకు క్షమాపణ దొరికింది. you should be the happiest man in the world. ఈ ప్రపంచంలోని నీ అంత సంతోషం కలిగిన వాడు మరొకడు ఉండకూడదు. You should be going around blessing everybody else. కనుక ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎంతో సంతోషం కలిగించాలి. You know, you and I have been forgiven much more than 10 crore sins. I'll tell you 10 that. కోట్ల రూపాయల విలువ కంటే అధికమైన పాపాలు దేవుడు నిన్ను నన్ను క్షమించాడు. Every day we have committed so many sins from the day we were born. మనము జన్మించిన నాట నుంచి నేటి వరకు ఎన్నెన్నో పాపాలు చేసుకుంటూ వచ్చాం. This man went out. అయితే ఇతడు బయటికి వెళ్ళాడు. And he met another fellow. మరొక సోదరుని కలుసుకున్నాడు. Who owed him some 40 rupees or something. 40 రూపాయలు ఎంతో వాడు వీడికి అచ్చి ఉన్నాడు. And he caught him by the throat. అప్పుడు గొంతు పట్టుకుంటున్నాడు. You better pay up your money. నీ నా డబ్బంతా నాకు ఇచ్చేయి. And when he couldn't, he also said the same thing. Please forgive me, I'll give it after some time. అయితే వాడు అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి, టైం ఇవ్వండి, కొంత సమయం ఇవ్వండి. No, today. లేదు, ఈ రోజు నువ్వు ఇవ్వాలి. Took him to court. అతన్ని కోర్టుకు తీసుకెళ్ళాడు. Threw him in the jail. జైల్లో పడేశాడు. Somebody else saw this. ఎవడో మూడో వాడు చూశాడు. Told the king. రాజుగారికి చెప్పాడు, see this man you forgave 10 crores. 10 కోట్లు నువ్వు ఇతడికి క్షమిస్తే. He saw one fellow owed him 40 rupees. He took him to jail. 40 రూపాయలు వీడికి ఎవడో అచ్చి ఉన్నాడని వాడిని తీసుకెళ్లి జైల్లో పడేసాడండి. The king said, call him back. వాడిని ఇక్కడ నా సముఖానికి తీసుకురండి. And told him. అతడితో చెప్పాడు. Verse 32. 32వ వచనంలో, you wicked slave, I forgave you all your debt because you entreated me. చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతయు క్షమించితిని. Shouldn't you have had mercy on somebody who, as I had mercy on you? నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. You know, compared to the sins we have committed against God, దేవునికి విరోధంగా మనం చేసిన పాపాల మొత్తంతో పోలిస్తే, whatever sin another person commits against you is only like 40 rupees. ఎదుటివాడు నీ విషయంలో ఏ తప్పు చేసినా అది 40 రూపాయలతో సమానము. It's very small. అది చాలా స్వల్పము. You may say he cheated me of the family property. అరే చూడవయ్యా, నా ఆస్తి విషయంలో వాడు నన్ను మోసం చేశాడు. He did some harm to me. నాకు అతడు ఒక బాధ కలిగించాడు. Maybe more serious than that. దానికంటే ఇంకా తీవ్రమైంది. He killed my son. నా కుమారుని చంపేశాడు. That's really bad. అది చాలా విచారకరం. But compared to what you did against God, దేవునికి విరోధంగా నువ్వు చేసిన పాపంతో పోలిస్తే, even killing your son is only 40 rupees. నీ కుమారుణ్ణి వాడు చంపేసినా కూడా 40 రూపాయలతో సమానం. Because we have committed so many sins against God. ఎందుకంటే దేవునికి విరోధంగా ఎన్నెన్నో పాపాలు మనం చేసి ఉన్నాం. So when I don't forgive somebody, ఎవరినో ఒకరిని నేను క్షమించకపోతే, whatever he did, అతడు చేసిన దానికి I am being hard on someone else. ఒక ఎదుటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాను. Even though God was merciful to me. దేవుడు నన్ను కరుణించినప్పటికీ. And then the king told this servant. అప్పుడు రాజుగారు ఈ దాసుడితో చెబుతున్నాడు, that now you have to go to jail, verse 34, until you pay back all this 10 crores. 34. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు అంటే 10 కోట్లు చెల్లించు వరకు బాధపరుచు వారికి వానిని అప్పగించెను. What happened? That forgiveness was taken away. ఇక్కడ చూడండి, క్షమాపణ దేవుడు తీసేసుకున్నాడు. The 10 crore rupees was forgiven. 10 కోట్లు క్షమాపణ దొరికింది. It was put back on him. అయితే మళ్ళీ వాడి మీద అది దేవుడు పెట్టాడు. Your 10 crore sins are forgiven. ఇప్పుడు 10 కోట్ల పాపాలు క్షమించబడ్డాయి. But God saw you did not forgive somebody. అయితే ఎదుటి వారిని నువ్వు క్షమించలేదని దేవుడు చూశాడు. He has put all those sins back on you. ఆ పాపాలన్నిటిని కూడా తీసుకొని వచ్చి నీ నెత్తిన You may say, నువ్వు అనొచ్చు, oh no, I was born again 20 years ago. God forgave all my sin. 20 సంవత్సరాల క్రితం తిరిగి జన్మించానండి, దేవుడు నా పాపాలను క్షమించేశాడు. మంచిదే. All those 10 crore sins 20 years ago God forgave you. 20 సంవత్సరాల క్రితము ఆ 10 కోట్ల రూపాయల క్షమాపణ నీకు దొరికింది. But last week you didn't forgive somebody. అయితే గత వారం నాడు నీ ఎవరినో క్షమించలేదు. You know what God did? దేవుడు ఏం చేశాడు తెలుసా? You did not understand it. నీవు దానిని గ్రహించలేదు. But that very day, ఆ దినముననే, when you did not forgive somebody, ఇతరులను క్షమించనప్పుడు, maybe last week or last year, పోయిన వారం గాని పోయిన సంవత్సరం గాని, something changed in your account in heaven. పరలోకంలో నీ లెక్క తారుమారైంది. God said that 10 crore sins are put back into your account. ఈ 10 కోట్ల రూపాయల లెక్క తిరిగి మళ్ళీ నీ లెక్కలోకి వచ్చిందయా? You know those 10 crore sins have come back to you. ఆ 10 కోట్ల పాపములు నీ లెక్కలోకి వచ్చేసాయి తిరిగి. And then what happens after that? ఆ తర్వాత it says the Lord handed him over to the torturers.
ఇక్కడ యజమానుడు ఏం చేశాడు? బాధపరచు వానికి వాడిని అప్పగించాడు. Not just jail. జైలు మాత్రమే కాదండి. Jail itself is bad. జైలు అంటేనే చాలా చెడ్డ స్థితి. But inside the jail, అయితే ఆ జైలు లోపల there were people asked to torture this man. ఇక్కడ ఈ చెరసాలలో ఉన్నటువంటి వారు ఇతడిని బాధపరచాలి. And then Jesus said, ఆ తర్వాత యేసు అన్నాడు verse 35, 35లో, so shall my heavenly Father do to you if you don't forgive your brother from your heart. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. Now, not forgive your brother, but forgive him from the heart. హృదయములో నుంచి నీవు నీ సహోదరుని క్షమించాలి. Not just forgive from outside. ఊరికి ఏదో నోటి మాటతో క్షమించడం కాదు. You can say to somebody, I've forgiven you. నేను క్షమించానని నోటి మాటతో చెప్పడం కాదు. And all the time you keep a bitterness in your heart against that person. అతని విషయంలో ఎల్లప్పుడూ కూడాను ఒక ద్వేష భావాన్ని రగుల్చుకుంటూ, Can you say you've forgiven him from your heart? నీ హృదయపూర్వకంగా క్షమించానని చెప్పగలుగుతావా? No. లేదు. I remember many years ago the Lord taught me that lesson. చాలా సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఈ యొక్క పాఠం నేర్పించాడు. When somebody did some harm to me, ఎవరో నన్ను బాధపరిచారు, I knew I must forgive him immediately. నేను అతని వెంటనే క్షమించాలని నాకు తెలుసు. I said, Lord, I have forgiven him. ప్రభువా, నేను అతనికి క్షమించాను. But then sometime later, ఆ తర్వాత కొంతకాలానికి he got into some serious trouble. అతనికి ఒక కష్టం వచ్చి పడింది. I don't remember what it was. ఆ కష్టం ఏంటో నాకు తెలియదు. Some problem, some sickness or something. ఏదో ఒక సమస్య, రోగం వచ్చిందేమో. And you know what I found in my heart? నా హృదయంలో ఏం జరిగిందో తెలుసా అండి? I was happy. సంతోషించానండి. And the Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడాడు. Why are you happy when somebody else is in trouble? ఎవడో కష్టంలో పడితే నీకెందుకయ్యా సంతోషం? Why are you happy when somebody else is sick? ఎవడో రోగిష్ఠుడైతే నీకెందుకంట బాధ, సంతోషం? That's a very searching question. చూసారండి, అది హృదయాన్ని శోధించే ప్రశ్న. And I had to say, Lord, it's because so many years ago he troubled me. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం వాడు నాకు కొంత బాధ కలిగించాడు కదా దేవా. And the Lord showed me that day. ఆ దినం నా దేవుడు నాకు చూపెట్టాడు. You forgave him only with your lips. నీ నోటి పెదవులతో నువ్వు క్షమించావు. If you had forgiven him from your heart, నీ హృదయముతో క్షమించి ఉన్నట్లయితే, when something bad happened to him, అతడికి ఏదైనా సరే ఒక కష్టకాలం వచ్చి పడ్డప్పుడు you would not be happy. నీవు సంతోషించవు. If something good happened to him, అతడికి ఏదైనా సరే ఒక మంచి జరిగితే, you would not feel sad. నీవు విచారం కలగదు నీ హృదయంలో. There I learned the test. అక్కడ నేను ఈ పరీక్షను నేర్చుకున్నాను. Can you think of somebody who has harmed you? నీకు బాధ హాని కలిగించిన ఎవరైనా ఈ సమయంలో జ్ఞాపకం వస్తున్నారా? I believe that everybody sitting here can remember somebody who has harmed you. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం ఉంది, నీకు ఎవడో హాని చేశాడు. How do I know? నాకు ఎలా తెలుసు? Oh, brother Zach must be a prophet. జాక్ గారు ప్రవక్త అండి. I'm not a prophet. నేను ప్రవక్తనే కాదు. I'm just like you. నీలాంటి వాడినే. I'm a humble servant of the Lord. That's దేవునికి దీన సేవకుడిని. But I'm a human being. నేను కూడా మానవ మాత్రుడినే. I know you have the same flesh as me. That is how I know. ఎందుకంటే నీ శరీరం నా శరీరం ఒకటేనండి. And whatever temptation you get, I know because I get the same temptation. మీకు వచ్చే శోధనలే నాకు కూడా వచ్చే శోధనలు పరిపాటి. We are all the same. కానీ మనందరం కూడాను ఒకరమే. And I know that every human being can think of someone who has hurt him if he is more than 5 years old. కనుక 5 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పురుషుడైనా స్త్రీ అయినా సరే వారికి ఎవరైనా హాని కలిగిస్తే జ్ఞాపకం ఉంచుకుంటారు. So if I ask you think of somebody who has hurt you, you can immediately think of someone. ఎవరి గురించి అయినా సరే మీరు జ్ఞాపకం చేసుకోండి అంటే ఒకరిని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారు. Now I ask you, have you forgiven him? అతడిని మీరు క్షమించారా? Forgiven her? ఆమెను క్షమించారా? You say yes. అవునండి, I'm a Christian. నేను క్రైస్తవుని. Let me ask you another question. నేను మరొక ప్రశ్న మీకు వేస్తున్నాను. If something bad happens to him, will you be happy? మరి ఏదైనా సరే ఒక చెడు అతనికి కలిగితే నీవు సంతోషిస్తావా? Then you have not forgiven him. సంతోషించే స్థితిలో నువ్వు ఉన్నావంటే అతడిని నువ్వు క్షమించలేదు. If something good happens to him, will you feel sad? అతనికి ఏదైనా సరే మంచి జరిగినట్లయితే నీకు విచారం కలుగుతుందా? Then you have not forgiven him. అప్పుడు కూడా నువ్వు ఇంకా అతనికి క్షమించలేదు. Then what shall you do? అయితే ఏం చేయాలి? Say, Lord, I acknowledge my sin. ప్రభువా, నా పాపాన్ని నేను గుర్తెరుగుతున్నాను. I forgave him, but I didn't forgive him from my heart. దేవత, నేను క్షమించాను కానీ హృదయపూర్వకంగా క్షమించలేదు. Please do a work in me through your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో లోతుగా పనిచేయి. Because this is very serious. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి పాపం. You said I have to forgive him from my heart. నా హృదయంలోంచి నేను క్షమించాలని నువ్వు And if I don't forgive him from my heart, you will hand me over to the torturers. నేను హృదయపూర్వకంగా క్షమించకపోయినట్లయితే బాధపరచు వారికి నన్ను అప్పగిస్తావు. You know what the torturers are? ఇక్కడ బాధపరిచేవాళ్ళు ఎవరో? Evil spirits.
దురాత్మలు. Imagine if the Lord told the demons, దేవుడు దురాత్మలతో చెప్పాడు, okay, you can take that child of mine, ఆ పిల్లవాడిని దగ్గరికి వెళ్ళు, because he didn't forgive somebody. అతడు వేరే వాళ్ళని క్షమించలేదు, You do what you like to him. నువ్వు ఏం చేస్తావో చేయి వాడి హృదయంలో జొరబడి. And the demons, you can't see them, వాటిని మనం చూడలేము కానండి, they harass your mind, చాలా భయానకమైనటువంటి trouble your పరిస్థితి. mind, నీ మనస్సును కలసి వేస్తారు, trouble your dreams at night. రాత్రిపూట మీకు కలలు సంక్షోభం, Your dreams are all dirty, ఈ కలలన్నీ కూడాను చెడ్డ కలలు వస్తూ ఉంటాయి. your dreams are all frightening dreams, భయము గొలిపేటువంటి కలలు వస్తాయి. and they touch your body, మీ శరీరాన్ని తాకుతాయి, and you get so many sicknesses in your body. నీ శరీరంలో రకరకాలైనటువంటి రోగాలు వస్తాయి. Yeah, demons give sicknesses. ఈ దురాత్మలు రోగాలను కూడా తెస్తాయండి. You know, Job, he got sickness from the devil. God didn't give it to him. యోబు శరీరంలోకి రోగం వచ్చిందంటే, జబ్బు వచ్చిందంటే దురాత్మే కదండి. Yeah, there was a woman who had a sickness for 18 years, and Jesus said Satan has bound this woman for 18 years. 18 సంవత్సరాలుగా నడువొంగిపోయినటువంటి ఒక స్త్రీని చూసి ప్రభు ఏమన్నాడు, 18 సంవత్సరాలుగా సాతానుడు ఈమెను బంధించాడు. I don't know why Satan bound her. Maybe she didn't forgive somebody for a long time. ఒకవేళ చాలా కాలంగా ఆమె వేరే వాళ్ళని క్షమించలేదేమో, అందుకే సాతానుడు బంధించాడేమో. Many people come to me for prayer for healing. స్వస్థత కోసం అని చెప్పిన చాలా మంది నా దగ్గరికి ప్రార్థనకు వస్తారు. I ask them a question. వారిని నేను ఒక ప్రశ్న అడుగుతాను, Have you forgiven everybody? ప్రతి ఒక్కరిని కూడా నీవు క్షమించావా? If you haven't forgiven everybody, నీవు గనక అందరిని క్షమించుంటే, you can get 10,000 servants of God to pray for you, nothing will happen. నువ్వు ఎవరినైనా సరే క్షమించకపోయినట్లయితే 10,000 మంది సేవకులు వచ్చి స్వస్థత కోసం నీకు ప్రార్థన చేసినా నీకు స్వస్థత కలుగదు. In the old covenant there was no condition that only if you forgive others God will forgive you. అయితే ఇక్కడ పాత నిబంధనలో ఉంది అంటే నీవు ఒకరిని క్షమిస్తే వారిని నీ క్షమిస్తారు. Standard was all low. అక్కడ ఉన్నటువంటి ప్రమాణం చాలా తక్కువ. That's like saying kindergarten standard is much lower than college standard. దాని అర్థం ఏంటంటే కాలేజీలో ఉన్నటువంటి ప్రమాణం కంటే ఈ చిన్న తరగతుల్లో ఉన్న ప్రమాణాలు వేరుగా ఉంటాయి. If you are studying in a BSc class, that is much higher standard than kindergarten class. ఎందుకంటే ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి ప్రమాణం కంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు హెచ్చుగా ఉంటాయి. In that kindergarten class, if the 4-year-old child urinates or spoils his clothes, that's not serious. ఈ కొత్తగా స్కూల్లో చేరినటువంటి 4 సంవత్సరాల పిల్లోడు ప్యాంటు తడిపితే కూడాను టీచర్లు ఒప్పుకుంటారు. But if the BSc class, the student is dirtying his pants, it's quite serious. అయితే ఇప్పుడు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కూడా ప్యాంటు తడుపుతున్నాడు అనుకోండి, ఇక ఆడ పంతులు ఊరుకోరు. You say, why? Both are doing the same thing. అరే ఇద్దరు చేసే పని ఒకటే కదండి. Both have spoiled their pants. ఇద్దరు కూడాను పోసుకుంటున్నారు కదా. Yes, it is the same thing, but that fellow is in kindergarten and you are in BSc. అయితే వీడేమో చిన్న క్లాసులో ఉన్నాడు, నువ్వేమో BSc పెద్ద క్లాసులో ఉన్నావా బాబు. So in the Old Testament, David did not forgive somebody, but he went to heaven. అయితే ఇక్కడ దావీదు పాత నిబంధనలో ఎవడో క్షమించలేదు, నరకానికి వెళ్ళాడు. But if you don't do it today, అయితే ఈ రోజున నీవు క్షమించకపోతే, if you don't forgive someone, నీవు వేరే వాడిని క్షమించకపోతే, you will not go into God's kingdom. నీవు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. You say, why? ఎందుకు? If David can go, I can go. దావీదు వెళితే నేనెందుకు వెళ్ళకూడదండి? He was in kindergarten, you are in college. ఆయనేమో చిన్న క్లాసులో ఉన్నాడు, నువ్వేమో చాలా పెద్ద క్లాసులో ఉన్నావు. What do I mean? దాని అర్థం ఏంటి? He did not have the Holy Spirit living in him. పరిశుద్ధాత్ముడు ఆయన హృదయంలో నివాసంగా లేడు. The Holy Spirit only came on him. పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చేవాడు. You are living in a day when the Holy Spirit comes inside you when you are born again. అయితే నువ్వు తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ నీ హృదయం లోపల జీవిస్తున్నాడు. If you are not born again, then it is not so serious. నీవు తిరిగి జన్మించకపోతే అది తీవ్రం కాదు. But when you are born again, నువ్వు తిరిగి జన్మించావంటే becomes very serious. ఎంతో తీవ్రమైనటువంటి పరిణామం. See Matthew 6 verse 14 and 15. మత్తయి సువార్త 6 14 15 వచనాల్లో చూస్తే, if you forgive men their transgressions, then and then only your heavenly Father will forgive you. ఇక్కడ మత్తయి సువార్త 6:14. ప్రభు చెప్పాడు 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించడు. What is the condition for your heavenly Father to forgive you? పరలోక తండ్రి మిమ్మల్ని క్షమించాలంటే షరతు ఏమిటి? You say, I must confess my sins to the Lord. ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకోవాలి. That's number 1. అది ఒకటి. Second condition, రెండవది ఏంటంటే, here it is, ఇక్కడ చూడండి, you must forgive others. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. Verse 15,
If you don't forgive them, your heavenly Father will not forgive you. 15వ వచనంలో గమనించినట్లయితే మీరు గనక మీ ఎదుటి వారిని క్షమించకపోయినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా క్షమించడు. But you say, I confess my sin. The Bible says he will forgive me. అయితే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే మనం మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాను అంటున్నాడు కదండి. Yes. అవును. But there's another condition. అయితే మరొక షరతు కూడా కనబడుతుంది. For God to forgive you, you must forgive others. నువ్వు దేవుడు నిన్ను క్షమించాలని నీవు ఇతరులను క్షమించాలి. 1 John 1:9 is in the Bible. 1 యోహాను 1:9 బైబిల్లో ఉంది. Matthew 6:15 is also in the Bible. యొక్క మత్తయి సువార్త 6:15 కూడా బైబిల్లో ఉంది. So it's not enough to take one verse. అందుచేత ఒక వచనం తీసుకొని put them both together. ఈ రెండు వచనాలు కలిపి చూడాలి. Confess your sin to God. దేవునికి దగ్గర నీ పాపాలు ఒప్పుకో. And forgive your brother. నీ సోదరుని కూడా క్షమాపణ. It's very important. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. This is so important. చాలా ముఖ్యం. That right now ఈ సమయంలో I want you to think for a moment of somebody you have not forgiven. నీవు క్షమించినటువంటి సోదర సోదరి ఎవరైనా ఉన్నారేమో ఆలోచన చెయ్యి. Just for a moment, stop. ఒక క్షణము ఆలోచన చెయ్యి. Is there somebody who hurt you, harmed you, whom you have not forgiven? నీకు హాని కలిగించిన వారిని నీవు క్షమించావా లేదా క్షమించలేదా? I don't care how many years you've been a believer. నీవు ఎన్ని సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నావో అవసరం లేదు. I'll tell you in Jesus' name that if you have not forgiven that person, you are not forgiven today. నీవు గనక అతడిని గనక క్షమించి ఉండకపోయినట్లయితే నీకు కూడాను దేవుని క్షమాపణ లేదు. And some of you have got sicknesses because you haven't forgiven somebody. ఇతరులను నువ్వు క్షమించని కారణముగా నీకు ఏదో ఒక రోగం వచ్చి ఉండొచ్చు. God has allowed the torturers to torture your body. నీ శరీరాన్ని బాధపరచడం కోసం దురాత్మలకు అనుమతి ఇచ్చాడు దేవుడు. There are many sicknesses which will not go with tablets and injections. ఎందుకంటే ఇంజెక్షన్లు తీసుకున్నా కూడాను టాబ్లెట్లు తీసుకున్నా గోళీలు తీసుకున్నా కూడాను నీకు నయం కాదు. It will go as soon as you forgive somebody. ఇతను క్షమించిన వెంటనే నీ జబ్బు వెళ్ళిపోతుంది. It will go as soon as you say, Lord, I want to love that person. ప్రభువా అతడిని నేను ప్రేమించగోరుతున్నానని హృదయపూర్వకంగా చెప్పినప్పుడు. So right now, can you think of someone like that? అలాంటి వారు ఎవరైనా నీ మనసులోకి వస్తున్నారా ఇప్పుడు? In your heart, నీ హృదయంలో say to the Lord, ప్రభుతో చెప్పు silently, మౌనముగా, Lord, ప్రభువా in Jesus' name, యేసు నామములో I forgive that person. ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను Right now, ఈ సమయంలో completely, సంపూర్ణముగా. whatever he has అతడు done ఎక్కడ to ఉన్నప్పటికీ, me, and if there's more than one person, ఒకవేళ ఒకళ్ళ కంటే ఇంకా ఎక్కువ మంది నీ say, మనసులోకి I వస్తుంటే also forgive that person, అతన్ని కూడా నేను క్షమిస్తాను. and that other person, ఆ వ్యక్తిని కూడా క్షమిస్తాను. and the other person. ఆ వ్యక్తిని కూడా క్షమిస్తాను. Don't worry if the remembrance of those things come back to your memory. ఒకవేళ అవన్నీ మొత్తం వస్తున్నాయా రాదనేది కాదు. That I cannot control. అది నేను దానిని అదుపు చేయలేను. That is like a temptation. The devil will keep on reminding. Even next week, next year, he may remind you. ఆ తర్వాత వచ్చే వారం గాని వచ్చే సంవత్సరం కూడాను సాతానుడు జ్ఞాపకం చేయొచ్చు. That I am not bothered about. దాని గురించి కాదండి మనం Even Jesus పట్టించుకోవాల్సింది. was tempted and we will be tempted. యేసయ్యకే శోధన వచ్చింది, మనకు కూడా శోధన వస్తుంది. But I have decided, and that's what God looks at. నేను తీర్మానం చేశాను, అది దేవుడు Have you చూస్తున్నాడు. decided right now? ఈ సమయంలో నువ్వు తీర్మానం చేసావా? Lord, I cannot do anything about my memory. నా జ్ఞాపక శక్తికి సంబంధించి నేనేం చేయలేను. But I have decided. నేను తీర్మానం చేశాను. I forgive that person. నేను ఆ వ్యక్తిని And the other క్షమిస్తాను. person. And the other person. మరొక వ్యక్తిని. And Lord Jesus, give me a love in my heart for that person. ప్రభువా అతని పట్ల నా హృదయంలో ప్రేమ అనుగ్రహించు. Now there are some troublesome people in the world. ఈ లోకంలో ప్రజలకు కొంతమంది కష్టాలు వచ్చి పడుతున్నాయి. To forgive somebody does not mean you have to go and visit him and go and give him gifts and all that. That's ఇక్కడ not what I'm saying. క్షమించడం అని అంటే అతని దగ్గరికి వెళ్ళాలి, దర్శించాలి, అతనికి ఏదో వస్తువులు ఇవ్వాలి అని కాదు. You don't have to meet him. You don't have to meet him. అతను నువ్వు కలుసుకోవాల్సిన అవసరం You లేదు. don't have to give him any gifts. అతనికి ఏ వరాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. You need not see that person for the rest of your life. నీ జీవితంలో ఎన్నడూ కూడా అతను చూడాల్సిన అవసరం కూడా But లేదు. you must forgive him from your heart. నీ హృదయంలో నుంచి అతను నువ్వు క్షమించి ఉంటూ ఉన్నావు. That's important. అది చాలా Even if ప్రాముఖ్యమైన you విషయం. never go to visit his house, నీవు అతని గృహాన్ని దర్శించాల్సిన అవసరం కూడా లేదు. forgive him from your heart. నీ హృదయంలో నుంచి నువ్వు క్షమించాలి. Jesus didn't go visiting the houses of all the people who troubled him. యేసయ్యను కష్టపెట్టినటువంటి వాళ్ళందరి గృహాలు దర్శించలేదు ప్రభు. But he forgave them. వారిని క్షమించాడు దేవుడు. So that's very, very important. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. The other thing, మరొకటి, in the old covenant, పాత నిబంధనలో they fought with human beings. వారు మనుషులతోటి పోరాడి ఉంటూ ఉన్నారు. You read in the Old Testament, full of fights with human beings. పాత నిబంధనలో యుద్ధాల మీద యుద్ధాలు, మనుషులతో పోరాటం. Fighting the Ammonites.
and అమ్మోనీయులతో, the Moabites, మోయాబీయులతో, the Philistines, ఫిలిస్తీయులతో, Canaanites, కనానీయులతో, Syrians. సిరియా వారితో. The Old Testament is full of these battles. ఈ యొక్క పాత నిబంధన అంతా కూడాను యుద్ధాలతో కూడి ఉన్నది. In the New Testament, క్రొత్త నిబంధనలో Jesus said, యేసయ్య అన్నాడు, see John chapter 18. యోహాను సువార్త 18. John chapter 18, Jesus told Pilate in verse 36. యోహాను సువార్త 18:36లో Jesus told Pilate like this. ఇక్కడ పిలాతుతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, if my kingdom was of this world, then my servants will fight. But my kingdom is not of this world. అయితే Verse 36. ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకు అప్పగింపబడకుండునట్లు. Listen to this word. నా సేవకులు పోరాడుదురు. My servants will fight. నా సేవకులు పోరాడుదురు. If my kingdom is of this world. నా రాజ్యము ఈ లోకానికి చెందిందైతే. And my servant Peter was a bit foolish. He fought and cut off somebody's ear. అయితే మూర్ఖుడైనటువంటి నా పేతురు వాడేం చేశాడంటే కత్తితోటి ఒక చెవి నరికేశాడు. But that's because he did not know. అతనికి తెలియదు కాబట్టి. And that's why I healed that soldier's ear immediately. అయితే వెంటనే ఆ తెగినటువంటి చెవిని స్వస్థపరిచాను నేను. Because my kingdom is not of this world. ఎందుకంటే నా రాజ్యం ఈ లోకానికి చెందింది I కాదు. do not fight with human beings. నేను మానవులతో పోరాడడం లేదు. Even if they come to fight with me, ఒకవేళ వాడు నా మీదకి వచ్చి పోరాడినా I will not fight with them. నేను వారితో పోరాడను. You know, that is one thing that Christians have had a testimony in this country. ఈ దేశంలో క్రైస్తవులు ఈ విషయంలో సాక్ష్యం కలిగి ఉండాలి. That when other religious people attack Christians, ఇతర మతస్థులు వచ్చి మన మీద దాడి చేసినప్పుడు, and like it's going on now, ఇప్పుడు మీరు చూస్తున్నారు, attack, చూడండి, దాడి మీద దాడి, దాడి మీద దాడి. the Christians don't fight back. అయితే క్రైస్తవులు తిరిగి వారి మీద పోరాడడం లేదు. If these people had attacked people of some other religion, మరొక మతం మీద దాడి చేసినట్టయితే, in one day those people would have attacked back. ఒక రోజులోనే వేరే మతం వాళ్ళు ఈ మతం వాళ్ళ మీద దాడి చేసి ఉండేవాళ్ళు. That has been our testimony in India. భారతదేశంలో ఇదే మనకు గొప్ప సాక్ష్యంగా ఉంటూ ఉన్నది. We don't fight back. మనము తిరిగి దాడి చేయడం లేదు. Who taught us that? ఎవరు మనకు నేర్పించారు ఆ విషయం? Jesus Christ. యేసయ్య మనకు నేర్పించాడు. That is the proof that Christianity is the only true religion. ఇది క్రైస్తవ మతము, క్రైస్తవ విశ్వాసము ఒక్కటే నిజమైనదని చెప్పి అనే దానికి ఇది ఒక రుజువు. That is the proof that the religion of love is the true religion. ప్రేమించేటువంటి మతమే నిజమైన మతం అనే దానికి ఇది రుజువు. A religion of hatred comes from hell. ఈ యొక్క ద్వేషించేటువంటి మతము నరకంలోంచి వస్తుంది. Religion of love only comes from heaven because God is love. ప్రేమించే మతము పరలోకం నుండి వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు ప్రేమమయుడు. So we don't fight with human beings. అందుచేత మనుషులతో మనం పోరాడడం లేదు. What should we fight then? మరి దేని గురించి మనం పోరాడాలి? We should fight the dirty lusts in our own flesh. మన శరీరంలో ఉన్నటువంటి మురికి దురాశల గురించి పోరాడాలి. And we should fight against the evil spirits that tempt us. మనలను శోధించేటువంటి దురాత్మలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. Read Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము and verse 12. 12వ వచనంలో గమనించినట్లయితే, see what Paul says in the Holy Spirit's inspiration. ఇక్కడ పరిశుద్ధాత్మ ఆవేశంతో పౌలు రాస్తూ ఉన్నాడు, our fight is not with flesh and blood. మనము పోరాడునది శరీరాలతో కాదు గాని, that is, our fight is not with human beings. దాని అర్థం ఏంటంటే మనము మనుషులతో పోరాడడం లేదు. but we do fight. మనం పోరాడుతున్నాం not against human beings, మానవులతో కాదు గాని, but against all these evil spirits, the devil's forces in the heavenly place. పరలోక సంబంధమైనటువంటి శత్రు సైన్య దురాత్మలతో. all around us there are evil spirits that we cannot see. మనము చూడలేనటువంటి కొన్ని దురాత్మల సమూహాలు మన చుట్టూరా ఉన్నాయి. and they are always trying to oppress us, to take us away from God. దేవుని దగ్గర నుంచి దూరం చేయడం కోసం అవి మన మీద ఒత్తిడి పెడుతూ ఉంటాయి. they are always whispering things into our ears. మన చెవులలో గింగిలు వినిపించే గుసగుసలు వినబడతా ఉంటాయి. look at that dirty cinema poster. అరే చూడరా బాబు ఎంత చక్కగా ఉందో ఆ సినిమా పోస్టర్, ఎలా ఉందో బొమ్మ. they will not call it dirty, they will say look at that beautiful cinema poster. ఎంత అందంగా ఉందయ్యా ఆ సినిమా బొమ్మ. we know it's a dirty one. అది మురికిదని మనకు తెలుసు. and then they will tell you, give you some misunderstanding against your wife. నీ భార్య విషయంలో ఏదో ఒక అపార్థం వచ్చేటట్టుగా చేస్తాడు. nothing happened, ఏమీ జరగలేదు, but they'll just whisper something. అయితే గుసగుసలు ఆడుతూ ఉంటారు.
And then we'll go to the wife and do some gus to him or her also. అక్కడ కూడాను భార్య దగ్గరికి వెళ్ళి భర్త మీద గుసగుస. And there's gusa on both sides and there's problem. ఈ గుసగుస రెండు పక్షాలు వచ్చేసి అది కొంప కొల్లేరైపోతుంది. This is what the devil's doing in every home. ప్రతి గృహంలో కూడాను సాతానుడు చేస్తున్నాడు. That is what you have to fight. వాటిని మనం పోరాడాలండి. When all those things come in your mind, అవన్నీ కూడా నీ మనసులోకి వస్తున్నాయి. No, I'm not going to listen to that. వాటి గురించి నేను వినను. He may put that into your mind against a brother in your church. లేక నీ సంఘంలో ఒక సోదరుడి విషయమై నీ ఒక భేదాభిప్రాయం పెట్టవచ్చు. And then he'll send another evil spirit to tell that brother against you. నీ గురించి వ్యతిరేకంగా మళ్ళీ ఆ సోదరుడి దగ్గరికి వెళ్ళి నీ గురించి మాట్లాడతాడు. The devil's got a team working against God's people. సాతానుడికి పెద్ద బృందం ఉందండి. వాళ్ళందరూ కూడాను బృందంగా పనిచేస్తూ ఉంటారు. We have to fight against those thoughts that come into our mind. మన మనసులోకి వస్తున్నటువంటి దురాలోచనలను పోరాడాలి. Fight against those evil spirits. ఆ దురాత్మలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. It says in 2 Corinthians 10 రెండవ కొరింథీ 10వ అధ్యాయంలో that we verse 5, రెండవ కొరింథీ 10:5లో the last part, we have to fight and bring every thought a captive to the obedience of Christ. ఇక్కడ జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి. Every thought that comes into my mind, నా మనసులోకి వచ్చేటువంటి ప్రతి ఆలోచన, wrong thought, చెడు ఆలోచన, I have to fight it, దానిని పోరాడాలి. bring it down like a wrestling match. ఒకడు యోధుడు మల్ల యోధుడు కింద పడేసినట్టు. You're not going to make me think that dirty thought. ఆ చెడ్డ ఆలోచన నాకు వద్దు. I throw it away. దానిని తోసేయ్. I'm going to bring my mind to the obedience of Christ. క్రీస్తుకు నా మనసును లోబర్చుకుంటాను. That is the fight we must be engaged in. అటువంటి దాడి మనం చేయాలండి. So the devil seeks to bring us into all types of battles with human beings. ఈ మనుషులతో పోరాడేటట్టు సాతానుడు శోధనలు తెస్తాడు. So I want to say to you, అయితే నేను మీతో చెప్పగోరే మాట, if you're still fighting with people, ప్రజలతో ఇంకా నువ్వు పోరాడుతూ ఉంటే, you are not in the new covenant. నువ్వు క్రొత్త నిబంధనలో లేవు. Why can't you overcome your dirty thoughts? నీ దుష్ట ఆలోచనలను ఎందుకు నువ్వు గెలవకూడదు? Because you don't have any strength. ఎందుకంటే నీకు బలము లేదు. You are using all your strength to fight with human beings. ఈ మనుషులతో పోరాడడానికి నీ శరీర బలం వాడుకుంటున్నావు కాబట్టి. You're fighting with your mother-in-law. నీ అత్తతో పోరాడుతున్నావు. You're fighting with your neighbor. లేకుంటే ఇరుగు పొరుగులతో కొట్లాడుతున్నావు. You're fighting with people in the office. లేకుంటే ఆఫీసులో కొట్లాడుతున్నావు. You're fighting with the people in the church. సంఘంలో ఉన్న వారితో కొట్లాడుతున్నావు. At the end of all that, అంతా అయిపోయిన తర్వాత you don't have any strength to fight the devil. సైతాన్ని గెలవడానికి బలం లేదు. We all got only a limited bit of strength. మనందరికి కూడాను కొంచెమే బలం ఉంటుందండి. If I'm fighting with 4 or 5 people, I have now no strength to fight with the 6th man. ఐదుగురితో కొట్లాడిన తర్వాత ఆరోవాడితో కొట్లాడాలంటే బలం లేదు. So if I say I will never fight with any human being, అందుకనే పౌలు ఏమంటాడంటే నేను ఎవరితో మానవులతో పోరాడను. then I can fight with the devil 100%. నేను మానవులతో పోరాడకపోతే సాతానుతో 100% పోరాడగలుగుతాను. I decided that long ago. చాలా కాలం క్రితమే నేను దీనిని తీర్మానం చేసుకున్నాను. I will never fight with a human being. ఒక మానవుడితో నేను కొట్లాడను. So many people write చాలా మంది రాస్తారండి hurting letters to me. బాధ కలిగించే మాటలు రాస్తారు. I never reply to them. నేను వారికి తిరిగి జవాబు ఇవ్వను. I say, Lord, forgive them. ప్రభువా వారిని క్షమించు. So many people write articles against me in the magazine. తర్వాత కొన్ని పత్రికల్లో నా గురించి విరోధంగా కూడా రాస్తారు. Don't waste. I don't even have time to read them. వాటిని చదవడానికి కూడా నాకు సమయం ఉండదు. Somebody tells me, I say, okay, Lord, forgive him. ప్రభువా అతన్ని క్షమించు అని చెప్పి ప్రభువు చెప్పేస్తాను. Because I have no time to fight with human beings. ఎందుకంటే మానవులతో పోరాడడానికి నాకు సమయం లేదు. And the devil is always tempting me here and there, fight with some human being. ఎవరితో మానవుడితో కొట్లాడవా అని చెప్పిన సైతాను గాడు శోధనలు తెస్తా ఉంటాడు. In the olden days I was foolish, I used to do it. అయితే పాత దినాల్లో నేను తెలివి లేని వాడిగా చేసేవాడిని. But not now. ఇప్పుడు మాత్రం కాదు. Impossible. ఇప్పుడు అసాధ్యం. And the devil knows he cannot fool me there anymore. కనుక ఆ విషయంలో సాతానుడు ఇక నన్ను ఏమాత్రం కూడా అవివేకిని చేయలేడు. Now that for many years I've been fighting only the devil, అయితే ఇన్ని సంవత్సరాలు సాతానుతో పోరాడడం ద్వారా I believe the devil's afraid of me. ఇప్పుడు సాతానుడికే నేనంటే భయం. That's what the Lord told me. ప్రభు నాతో ఆ మాట చెప్పాడు. Once upon a time you were afraid of the devil. ఒక రోజునేమో నీవు సైతానుడికి భయపడ్డావు. Now the devil's afraid of you. ఇప్పుడేమో ఆ దయ్యంగాడికి నువ్వంటేనే భయం వేస్తా ఉంది. I want to say to every one of you sitting here, కనుక ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నేను చెప్పే మాట ఏంటంటే నువ్వు దేవుని పిల్లవాడు అయితే and you stop fighting with human beings, మా మనుషులతో కొట్లాడడం మానేసి start fighting the devil, నా దయ్యంతో కొట్లాడు. the devil will be afraid of you. ఆ సాతానుడు నిన్ను చూసి భయపడిపోతాడు. Imagine if I
Hyderabad is full of a lot of Christians whom the devil is afraid of. అయితే ఇక్కడ సాతానుడు భయపడేటువంటి క్రైస్తవులతో హైదరాబాద్ నిండి ఉంటే What a wonderful work can be done for God here. దేవుని కోసము ఈ నగరంలో ఎంత గొప్ప సేవ జరుగుతుంది. I want to belong to a church where they teach me not to fight with human beings. మనుషులతో కొట్లాడేటువంటి సిద్ధాంతం నేర్పించే సంఘంలో నేను ఉన్నాను. I want to be in a church where they teach me to fight the devil. దయ్యంతో కొట్లాడే సిద్ధాంతం నేర్పించే సంఘంలో నేను ఉంటాను. The Old Testament, they were worried about the outer life. In the New Covenant, we are worried about the inner life. అయితే పాత నిబంధనలో బాహ్య జీవితాన్ని గురించి వాళ్ళు భయపడిపోతే క్రొత్త నిబంధనలో అంతరంగ జీవితాన్ని గురించి మనము ఆసక్తి కనబర్చాలి. In the last days, the Bible says there will be a world ruler called the Antichrist. ఇక్కడ బైబిల్లో ఉన్న మాట ప్రకారము అంత్య దినములలో క్రీస్తు విరోధి ప్రపంచాన్ని పరిపాలన చేసేవాడు వస్తాడు. He will be possessed not by demons, but he will be possessed by Satan himself. దయ్యములతో అతడు నింపబడడం లేదు కానీ స్వయముగా సాతానుతో అతడు నింపబడతాడు. See, Satan usually does not possess people. వాస్తవానికి సాతానుడు వచ్చి నిన్ను వశం చేసుకోడు. He gives that job to demons. తన కింద ఉన్నటువంటి దయ్యాలకు ఆ పని అప్పగిస్తాడు. Sometimes 2000 demons can possess a person. కొన్నిసార్లు ఒక వ్యక్తిలో 2000 దయ్యాలు కూడా ఉండవచ్చును. Like you read in the Gospels. సువార్తలు మనం చూస్తున్నాం. But in the case of the Antichrist, అయితే క్రీస్తు విరోధి విషయంలో Satan will not give that job to a demon. సాతానుడు ఆ పని దయ్యానికి ఇవ్వడం లేదు. He is going to possess that man himself. ఆ మనిషిని ఇతడే స్వయముగా వశం చేసుకుంటాడు. Because he wants to control the world through that man. ఆ వ్యక్తి ద్వారా ప్రపంచం మొత్తాన్ని కూడాను పరిపాలన చేయాలని ఉద్దేశం. We are approaching that time when the Antichrist will arise in the world. క్రీస్తు విరోధి ప్రపంచ పటంలో కనబడేటువంటి సమయానికి మనం వస్తున్నాం. That is going to happen in the political world. అది మరి ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో జరగబోతుంది. We don't have to worry too much about that. దాని గురించి మనం ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. We just know it will happen. అది తప్పకుండా జరుగుతుందని మాత్రం మనకు తెలుసు. But what we have to be careful about అయితే ఒక విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. 1 John chapter 2. 1వ యోహాను 2వ అధ్యాయము. This is a word for us in the church. ఇక్కడ సంఘానికి దేవుడు రాస్తున్నాడు. 1 John 2 verse 18. 1వ యోహాను 2వ అధ్యాయం 18వ వచనము. Let's read slowly. మనము మెల్లగా చదువుకుందామండి. John wrote this 1900 years ago. 1900 సంవత్సరాల క్రితము యోహాను రాశాడు. In 95 AD. ఏడి అంటే క్రీస్తు శకము 90లో. What did he write at that time? ఆ సమయంలో ఏం రాశాడు? Read. చదవండి. Children, it is the last hour. చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ. The clock has come to 11 o'clock. ఇక్కడ చూడండి గడియారం 11 గంటలైంది. At night. రాత్రి వేళ. It's only one more hour for midnight. ఈ అర్ధరాత్రి కోసం ఒకే గంట ఉంది. Christ is coming. క్రీస్తు వస్తున్నాడు. It's already 11 o'clock. ఇప్పుడు 11 అయింది. When was it 11 o'clock? మరి 11 ఎప్పుడైందండి? 1900 years ago. 1900 సంవత్సరాల క్రితం. Where is the clock now? ఇప్పుడు ఎక్కడ ఉంది గడియారం? It's past 11:59. 11 గంటల 59 నిమిషాలైంది. And now we are watching the second hand moving. ఇప్పుడు ఆ రెండవ అది గడియారపు ముళ్ళు తిరుగుతుంది. The second hand is moving. రెండవ పెద్ద ముళ్ళు తిరుగుతుంది. Only 1 minute left. 1 నిమిషం ఉంది. That is the time we are living in. మనము అటువంటి సమయంలో మనం ఉన్నాం. And what is the warning he gives for the last days? ఈ కడవరి దినానికి సంబంధించి యోహాను ఏమి హెచ్చరిక చేస్తున్నాడు? You have heard that Antichrist is coming. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి. Right. నిజమే. But now there are many antichrists who have already arisen. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. And where were these small antichrists? ఈ చిన్న క్రీస్తు విరోధులందరూ ఎక్కడ ఉన్నారు? They are not in the business world. వారందరూ కూడాను ఆ వ్యాపార స్థలిలో లేరు. Not in the political world. లేకుంటే రాజకీయ వ్యవస్థలో లేరు. They were in the church. సంఘములో వారు ఉన్నారు. Can you have an antichrist in the church? సంఘములో క్రీస్తు విరోధి ఉంటే ఏంటండి? It says here, ఆయన చెప్తున్నాడు verse 19, 19వ వచనం, they went out from our midst. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. So where were they sitting? కనుక వారు ఎక్కడ కూర్చున్నారు? In our midst. మన మధ్యలో కూర్చున్నారు. In the church. సంఘంలో కూర్చున్నారు. How did they go out? మరి ఎలా వెళ్ళారు? బయటికి ఎక్కడి నుంచి వెళ్ళారు? Because a mighty apostle like John came and preached so hard that they all got
driven out of the church. అయితే ఇక్కడ బలమైనటువంటి అపోస్తలుడైన యోహాను వచ్చి ప్రసంగం చేసినప్పుడు వాళ్ళందరూ కూడాను పారిపోయారు. You remember what Paul told the elders in Ephesus in Acts 20? అపోస్తలుల కార్యం 20లో ఎఫెసు సంఘ పెద్దలకు పౌలు ఏం చెప్పాడు, ఏం బోధించాడు? I've been with you for 3 years, he said. నేను 3 సంవత్సరాలు మీతో ఉన్నాను. And as long as I preached here, నేను ఇక్కడ ప్రసంగాలు చేసినంత కాలము no wolf could come inside this church. ఏ తోడేలు కూడాను ఈ సంఘం లోపల రాలేకపోయింది. You read that in Acts 20. అపోస్తలుల కార్యాలు 20లో మీరు చూస్తున్నారు. The last half of that chapter, I don't have time to show it to you. అధ్యాయములో చివరి భాగంలో ఉంటూ ఉన్నది. He says, ఆయన అంటున్నాడు, but I know what will happen as soon as I go. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు. The devil knows that Paul is here. I cannot get into this church. పౌలు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ సంఘంలో ప్రవేశించలేని సాతాను అనుకున్నాడు. 3 years I tried, I could not, because Paul was here. 3 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. పౌలు ఒక పెద్ద గోడలాగా కమ్మేశాడు. He drove out the wolves. అయితే ఆ యొక్క తోడేళ్ళు, he drove out the antichrist. ఆ క్రీస్తు విరోధులను బయటికి తోలేశాడు. with his strong preaching against sin. ఆ పాపానికి విరోధముగా కఠినముగా బోధ చేసి, preaching against deception, వంచన గురించి ఆయన బోధ చేసి, the lovers of money, ధనాపేక్షల గురించి బోధ చేసి, he says, let Paul go. పౌలును పోని. Once he goes, పౌలు వెళ్ళిన తర్వాత these other elders, I can knock them down in no time. ఈ సంఘ పెద్దలంటే ఒక దెబ్బతో పడిపోతారు అంతే. Paul knew that. ఈ సాతానుకు పౌలుగా ఆ విషయం తెలుసు. Paul was a man of God. He had discernment about these elders. ఎందుచేతనంటే సంఘ పెద్దల విషయమై ఎంతో వివేచన కలిగి ఉన్నాడు పౌలు. He said these elders, they are seeking something honor for themselves. ఎందుకంటే ఈ సంఘ పెద్దలు ఘనత కోసం వెంపర్లాడుతున్నారు. They will start competing, who is the better preacher here. ఇక్కడ ఎవరు మంచి బోధకుడు అనే దాని కోసం కొట్లాడుతున్నారు. And like the political party, they'll try to grab people for themselves. ఈ రాజకీయ వ్యవస్థలో కూడా ఇతర పార్టీల నుంచి ఆకర్షిస్తూ ఉంటారు. And the devil says, this is great, now I can send all my wolves inside here. ఇప్పుడు పౌలు వెళ్ళిపోయాడు కాబట్టి తోటలను పంపించేస్తాను. And that's what happened in Ephesus. ఎఫెసులో అదే జరిగింది. Because you read in Revelation chapter 2, they've lost their first love and everything is gone. ఎందుకంటే ప్రకటన గ్రంథం 3లో మనం చూసినట్లయితే ఎఫెసు సంఘంలో తొలి ప్రేమను వారు కోల్పోయారు. The antichrist could not come inside Ephesus church when Paul was there. పౌలు ఉన్నంత కాలము క్రీస్తు విరోధి సంఘంలో ప్రవేశించలేదు. He drove them out. పౌలు వారిని బయటికి పారద్రోలాడు. John preached here, he drove out the antichrist. అదే విధముగా ఇక్కడ యోహాను ప్రసంగం చేసినప్పుడు బోధించినప్పుడు ఆ క్రీస్తు విరోధులను బయటికి పారద్రోలాడు. Any church that has a prophet like that, then no antichrist can sit inside that church. అలాంటి ప్రవక్త బోధిస్తూ ఉన్నంత కాలము ఆ సంఘంలో క్రీస్తు విరోధి కూర్చోలేడు. But once a church loses a prophet, ఒకసారి గనక సంఘము తన ప్రవక్తను కోల్పోతే, I've seen this happen in many places. ఎన్నో స్థలాల్లో నా కళ్ళారా నేను చూశాను. As soon as the prophet goes, ఈ ప్రవక్త వెళ్ళిన మరుక్షణం the wolves come in, తోడేళ్లు లోపలికి వస్తాయి, antichrist come in, క్రీస్తు విరోధులు వస్తారు, and the devil begins to run the church. అప్పుడు సైతాన్ గాడు ఈ సంఘాన్ని పరిపాలన చేస్తాడు. It's happening all over India, it's happening all over the world. భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది జరుగుతున్నదండి. The deceivers come in, మోసగాళ్ళు వస్తున్నారు, and nobody has any discernment to see, is this a deceiver or is he genuine? ఇతడు మోసగాడా యథార్థవంతుడా అనేది ఆ వ్యత్యాసం తెలియనటువంటి గ్రహింపు లేని వారుగా ఉన్నారు. The devil is very clever. సాతానుడు ఎంతో తెలివిగా పనిచేస్తున్నాడు. He knows how to fool people everywhere. ప్రజలను ఏ విధంగా మరి వారిని మోసం చేయాలో తెలుసు. He knows that most pastors and preachers don't have discernment. ఎందుకంటే చాలా మంది పాస్టర్లకు ప్రసంగికులకు వివేచన గ్రహింపు లేదు అని వాడికి తెలుసు. If he finds somebody who is interested in making money, డబ్బు పట్ల అపేక్ష కలిగిన వాడిని ఎవడో పట్టుకుంటాడు. there's so many ways he can deceive people. ప్రజలను మోసం చేయడానికి ఎన్నో పద్ధతులు వాడు అవలంబిస్తాడు. I'll tell you some of the techniques I've heard. నేను వినినటువంటి ఒక మాట చెప్తాను. One pastor will come, ఒక పాస్టర్ వస్తాడు, to a home, ఒక ఇంటికి వస్తాడు, and say, ఒక మాట చెప్తాడు, the Lord has shown me some big danger is coming to your home. పెద్ద ప్రమాదం ఒకటి మీ మీదకు ముంచుకొస్తుందండి, within a few weeks, కొన్ని వారాల్లోనే రాబోతుందండి. but అయితే I'm going to pray.
ప్రార్థన చేస్తానండి మీకోసం, that will not come. అది మీ మీదకి రాకుండా ఉండినట్లు. And he will pray for 2 minutes. 2 నిమిషాలు ప్రార్థన చేస్తాడు. And by the time these people are all scared, what danger is వీళ్ళందరూ going to కూడా come to their భయపడతారు, house? ఎటువంటి ప్రమాదం వచ్చి పడుతుందో, అపాయం అని చెప్పిన భయపడిపోతుంటారు. Anyway, pastor has come. అరే పాస్టర్ గారు వచ్చారండి, and he is going to pray the danger will not come. ఆ ప్రమాదం మనకు రాకుండా చూస్తారు ప్రార్థనలో. Okay, now he says God is removing it. దేవుడు లోపలికి వచ్చాడు. Now, ఇప్పుడు as a token of gratitude, you must give some gift to God. కృతజ్ఞత కలిగిన వారే దేవునికి ఒక కానుక ఇవ్వండి. The poor people have to go and take whatever money is in the cupboard and give it to the pastor. అందుచేత అల్మరాలో ఏమైతే డబ్బు ఉందో తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తారు. We'll tick off one home finished. Now go to the next home. సరే, ఒక గృహం పని అయిపోయింది, రెండో గృహం. There are people doing this. ఆ విధంగా ఎంతమంది చేస్తున్నారండి. For example, ఉదాహరణకు today, ఈ రోజు, you know the best way to make money in India today? భారతదేశంలో మనము బాగా డబ్బు సంపాదించాలంటే ఒక పద్ధతి. Say, if you know Hindi, హిందీ మీకు వస్తే, say, I am from Orissa. ఒరిస్సా నుంచి. I am from Kandhamal. నేను కందమాల నుంచి వచ్చాను. Please come. అరే రండి Come and speak. రండి. Collect, go. డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతాం. Go to the next foolish church. ఇంకొక అవివేక సంఘాన్ని. And fool people all over the country. ప్రపంచ దేశవ్యాప్తంగా ప్రజలను మోసం చేయడం. He won't succeed in my church. నా సంఘంలో మాత్రం ఆ పప్పులు ఉడకవు. Do you know the number of deceivers that are fooling the world, going around India fooling people? ఈ విధముగా అసంఖ్యాకమైనటువంటి పాస్టర్లు, ప్రసంగికులు వెళ్ళి ప్రజలను మోసం చేస్తున్నారు. Because you don't know the word of God. ఎందుకంటే దేవుని వాక్యం మీరు ఎరగలేదు. Because you're not filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడలేదు కనుక. Because you don't have any discernment. ఎందుకంటే వివేచన జ్ఞానం లేదు కనుక. Because you don't forgive other people, you don't have discernment. నువ్వు ఇతరులను క్షమించట్లేదు కాబట్టి నీకు ఆ గ్రహింపు లేదు. Your physical eyes are clear. ఎందుకంటే నీ బయట కళ్ళు మాత్రం చక్కగా blind. అయితే ఆధ్యాత్మిక నేత్రాలు గుడ్డివైపోయాయి. Hearing is good. ఈ యొక్క చెవులు బాగా ఉన్నాయి. But you can't hear the voice of the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ స్వరాన్ని వినలేకపోతున్నావు. Do you want to be ready for the coming of Christ? క్రీస్తు రాకడ కోసం సిద్ధంగా ఉండాలని ఆశిస్తున్నావా? Be careful. జాగ్రత్తగా ఉండు. Antichrist inside the church. సంఘము లోపల నుంచే క్రీస్తు విరోధి. Whoever asks you for money, he's a false prophet. ఎవడు నేను డబ్బు అడిగినా వాడు అబద్ధ ప్రవక్తే. That's what the apostle said 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడు చెప్పిన మాట అదే. When you watch over television, టీవీ చూస్తున్నప్పుడు they ask you for your money. డబ్బు అడుగుతాడు వాడు. Say he's a false prophet. I'm not going to listen to him. అబద్ధ ప్రవక్తుడని ఖచ్చితంగా చెప్పాలి నువ్వు అంతే. Why do you give your money to a false prophet? ఎందుకు ఒక అబద్ధ ప్రవక్తకు నువ్వు డబ్బు ఎందుకు ఇవ్వాలని? Better give to the poor people. పేదవాళ్ళకి ఇచ్చేయండి. Much better. God will reward you for that. ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు పరలోకంలో. Don't give to these pastors who swindle you and take your money. మీ డబ్బును ఉడాయించేటువంటి పాస్టర్లకు డబ్బు ఇవ్వొద్దండి. They don't sell sheep and doves today. వారు గొర్రెలను పావురాలను అమ్మకపోవచ్చు. They are selling their sermons and their prayers to get your money. ప్రార్థనలు ప్రసంగాలు చేసి మీ దగ్గర డబ్బు లూటీ చేస్తున్నారు. Be careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. The Antichrist is a liar. క్రీస్తు విరోధి అంటే అబద్ధికుడు. Why is that? ఎందుకు? Because Satan is the father of lies. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు సాతానుడు. Jesus said in John 8:44, యోహాను 8:44 ప్రభు చెప్పాడు, the devil is the father of lies. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు సాతానుడు. Whenever the devil comes into a person, ఒక అపవాది ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు he'll make him a liar. అతడిని అబద్ధికుడుగా చేస్తాడు. That's why I tell you, అందుకే నేను చెప్తున్నాను, if you have the habit of telling lies, నీవు అబద్ధాలు చెప్పే అలవాటు నీకు any type of lies, ఏ విధమైన అబద్ధం చెప్పినా you will not be able to discern Satan when he comes. సాతానుడు నీ లోపలికి వచ్చినప్పుడు వాడిని నువ్వు కనిపెట్టలేవు. You know that you cannot have a child without a father and a mother. ఇక్కడ తల్లి తండ్రి లేకుండా ఒక కుమారుడు కుమార్తె పుట్టరు. Jesus said Satan is the father of lies. అయితే ప్రభు చెప్పాడు సాతానుడు అబద్ధమునకు జనకుడు. But he needs a mother to produce a lie. అయితే ఒక అబద్ధం చెప్పాలంటే వాడికి ఒక తల్లి కావాలి. So he's going around looking for mothers. అందుచేత తల్లుల కోసం వెతుకుతా ఉంటాడు. He comes to you, నీ దగ్గరికి వస్తున్నాడు, and says, will you produce a child for me? నీవు నాకు ఒక పిల్లోడిని ఇస్తావా? What child? ఏ కుమారుడు కావాలి నీకు? Small lie. చిన్న అబద్ధం కావాలండి. Not big one. పెద్ద అబద్ధం కూడా కాదు, small lie. చిన్న అబద్ధం కావాలి. And you say, okay, I'll tell a small lie. ఒక చిన్న అబద్ధమేగా చెప్పేస్తానులే. In your office, ఆఫీసులో, or your house, ఇంటిలో, or somewhere, ఎక్కడైనా or in the church, లేక సంఘంలో, small lie. చిన్న అబద్ధం. Who was the father? ఎవరండి తండ్రి? ఎవడు? Satan. సాతానుడు. Who was the mother? తల్లి ఎవరు? You. చెప్పేవాడు. Next child will be a bigger child. తర్వాత పుట్టేవాడు కొంచెం బలంగా పుడతాడు. And the devil is going around.
ఆ విధంగా సైతాన్ గాడు అక్కడ వెళ్ళిపోతున్నాడు. Once he makes you tell lies, ఒకసారి అబద్ధం చెప్పడం వాడు నీకు నేర్పించేస్తే your eyesight will become little dimmer. అప్పుడు నీ కను దృష్టి కొంచెం మందంగిస్తుందండి. You can't see clearly when he deceives you. స్పష్టంగా కనబడదు నీకు దృష్టి. Your hearing will become little deaf. అదే విధంగా వినికిడి కూడా కొంచెం మందమైపోతుంది. Not this physical side, I'm talking about spiritual ఇక్కడ side. శారీరకంగా నేను మాట్లాడడం లేదు, ఆత్మీయంగా చెబుతున్నాను. This is how the devil gets power in the last days. ఈ చివరి దినాల్లో సాతానుడు ఆ విధమైన శక్తిని పొందుతాడు. I'm not talking about unbelievers. అవిశ్వాసుల గురించి నేను మాట్లాడడం లేదు. They are లేదు. already children of the devil. వారందరూ కూడా అప్పటికే సైతాను పిల్లలే. They are producing many children for him. వారి కోసం ఎంతో మంది పిల్లలు I'm talking about believers. అయితే విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ మరి క్రీస్తులో who hate others. ఇతరులను ద్వేషించేవారు. Do you know the devil is a murderer? సాతానుడు నరహత్య చేసేవాడు. And anyone who hates somebody is a murderer. ఎవడైతే నువ్వు గనుక ద్వేషించావంటే అది నరహత్యతో సమానం. When the devil puts a hatred in your heart against somebody, ఎదుటి వారి గురించి నీ హృదయంలో సాతానుడు ద్వేషం పెట్టాడంటే he gives you his spirit. సాతానుడు తన ఆత్మను నీ లోపల ఉంచాడన్నమాట. Lying, అబద్ధం చెప్పడం, hating, ద్వేషించడం. one more thing, ఇంకొకటి pride. ఆ యొక్క డంబం లేక గర్వం. The devil is full of pride. సాతానుడు నకసికము గర్వంతో నిండి ఉన్నాడు. If he can make you proud, నిన్ను గనక అతడు ఈ గర్విష్టిగా చేయగలిగితే, he's got your spirit, తన ఆత్మ నీ లోపలికి వచ్చినట్టే, then he can deceive you left, right and center. ఆ విధంగా వాడు కుడి ఎడమ మధ్యలో కూడాను నిన్ను ఓడిస్తాడు, మోసం చేస్తాడు. So be careful. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. 3 things you got to be very careful about. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన 3 విషయాలు: lying, అబద్ధం, hatred, ద్వేషం and pride. గర్వం. Because all these are characteristics of the Antichrist. ఈ 3 కూడాను క్రీస్తు విరోధిలో ఉండబోతున్న అవలక్షణాలు. People who have these sins, ఈ పాపములు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రజలు, forsake them. వారిని మనము విసర్జించాలి. They are Antichrist sitting in the church. ఎందుకంటే వారు క్రీస్తు విరోధులుగా సంఘంలో కూర్చుని ఉన్నారు. They have to be driven out of our churches. వారు మన సంఘాల నుంచి బయటికి పారద్రోలబడాలి. We need the word of God strongly in our churches to drive out these Antichrists. ఈ క్రీస్తు విరోధులను బయటికి తోలివేయాలంటే బలమైన వాక్యం మన సంఘాల్లో ఉండాలి. I've been doing that for more than 30 years. I hope to do it till the end of my life. 33 సంవత్సరాలుగా నేను ఆ పని చేస్తున్నాను. నా ఈ చివరి శ్వాస ఉన్నంత వరకు ఆ పని చేస్తాను. I don't want any Antichrist destroying God's work. దేవుని వాక్యాన్ని నాశనం చేసే క్రీస్తు విరోధి నాకు అక్కర్లేదు. Let's pray. ప్రార్థన చేద్దాం. Help us, Lord, to be alert in these days. ప్రభువా, ఈ దినాల్లో మేమందరం జాగ్రత్త వహించినట్లు సహాయం చేయండి. For all the wolves who try to come inside. దేవా, తోడేళ్లు లోపల రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. For all the Antichrists who want to come inside. ఈ క్రీస్తు విరోధులందరూ కూడా లోపల రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. All the deceivers who want to come inside. మోసగాళ్ళందరూ కూడా లోపల రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. Help us to be alert. దేవా, మేము జాగ్రత్తగా ఉండేటట్లు సహాయం చేయము. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen.